వెల్కమ్ టు రామా సైన్స్ వరల్డ్. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. ఎస్, మీకు చాలా ఆసక్తికరంగా మ్యాథ్స్ వీడియోస్ చూస్తున్నారని నాకు తెలుసు. ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్పుకుందాం. ఇవి వాస్తవంగా డివిజిబుల్ చేయకుండానే ఏ నెంబర్ అయినా, సో సింపుల్గా ఒక నెంబర్ అనేది ఏ విధంగా డివిజిబుల్ అవుతుందా లేదా, కంప్లీట్గా పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఇది గవర్నమెంట్ జాబ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా అవసరమైన టాపిక్. రండి మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్, ఈ టాపిక్ నేమ్ ఏంటంటే డివిజిబిలిటీ డివిజిబిలిటీ రూల్స్. ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ వచ్చేసరికి మనం ఒక్కొక్క డివిజిబిలిటీ రూల్స్ని చెక్ చేద్దాం. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, మనం ఏదైనా ఒక అంకెను, ఏదైనా ఒక సంఖ్యను అది 2 చేత డివిజిబుల్ అవుతుందా లేదా పర్ఫెక్ట్గా అనేది యాక్చువల్గా లాంగ్ డివిజన్ మెథడ్ చేయకుండానే ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. సో ఇప్పుడు మనకి 24 ఉంది. అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది, అది ఒక ఈవెన్ నెంబర్ ఉంది. అలా 36, ఇక్కడ 6 అనేది ఈవెన్ నెంబర్. అలానే సో 22 ఒక ఈవెన్ నెంబర్, లేదా 360, 65 ఇట్ ఈస్ నాట్ ఏ ఈవెన్ నెంబర్. అలా ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే, ఇఫ్ యూ టేక్ ఎనీ నెంబర్, సో ఇన్ ఈచ్ యూనిట్ ప్లేస్ ద వాల్యూస్ 2, 4, 6, 8, 0. If these numbers is there, so that number is divisible by 2. సో ఏదైనా ఒక నెంబర్లో యూనిట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ ఉన్నట్లయితే ఆ నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే, ఏదైనా నెంబర్ 3604, ఇక్కడ 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి డివిజిబుల్ అవుతుంది. అలా కాకుండా 3601 అని ఇచ్చారనుకోండి, ఇట్ డస్ నాట్ డివిజిబుల్. సో అది డివిజిబుల్ కాదనమాట. సో మనం వాస్తవంగానే ఏ నెంబర్ ఇచ్చినా సరే ఆ నెంబర్ని మనం డివిజిబిలిటీ చేయకుండానే ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో తర్వాతకు వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. సో మనం ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 గురించి చెప్పుకుందాం ఇప్పుడు. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3, ఇక్కడ డివిజిబిలిటీ రూల్, ఏదైనా నెంబర్ తీసుకోండి, 3601 అని తీసుకోండి. ఇది 3 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అని ఏ విధంగా చెప్పగలం? ఇక్కడ మనం గమనించగలిగితే, సో మనం ఈ సమ్స్ని, అంటే 3 + 6 + 0 + 1 వీటన్నిటిని యాడ్ చేయండి, ఏమొస్తుంది మనకి? సో 10 వస్తుంది. 10 అనేది 3 చేత డివిజిబుల్ కాదు. సో కాబట్టి 10 అనేది, అంటే ఈ నెంబర్ అనేది కూడా 3 చేత డివిజిబుల్ కాదనమాట. ఓకే, అర్థమవుతుందా మీకు? సో మరొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. What is the divisibility rule of 3? A number, the sum of the digits in that number is divisible by 3, then that number also divisible by 3. Yes, right answer. Here we will see, is it divisible or not? Just we check. So 2 + 7 + 0 + 0. So if you add these all, what will we get? 9. So 9 is divisible by 3. 9 is divisible by 3. Yes. Let's we take another example. See, is it divisible by 3 or not? Just we check by using divisibility rule. See, 5 + 3 + 1 means what? 9. X. So 9 is divisible by 3. Yes, it is divisible by 3. So generally we check that is it divisible by 3 or not using long division method. So 3 ones are 3, remainder 2, here 3, 7. So 21, 2, here 20. So
377 177 जा 300 531. So this is the divisibility rule of 3. సో మనం divisibility rule of 9 చూద్దాం. సేమ్ అప్లికబుల్ అవుతుంది. సో 9 చూసుకున్నట్లయితే అదే రూల్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. సో ఏంటది? 6354 ఇలా ఒక నెంబర్ తీసుకున్నాం. సో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా లేదా, యాక్చువల్గా డివిజన్ చేయకుండా. 6 + 3 9. సో 5 + 4 9. సో 18 ఈజ్ డివిజిబుల్ బై 9 ఆర్ నాట్? ఎస్. అందువల్ల ఇది డివిజిబుల్ అవుతుంది. ఇంకో నెంబర్ చెక్ చేద్దామా? సో ఇది ఒక నెంబర్ నేను తీసుకున్నాను. సో ఇఫ్ యూ యాడ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్, if you add the digits in that number, సో ఇక్కడ యాడ్ చేసినట్లయితే what will get? See, we get 14. 14 is not divisible by 9. That's why this number is not divisible by 9. So 18 is divisible by 9. That's why this number is divisible by 9. See, ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే వాస్తవంగా మనం డివిజిబిలిటీ చేయకుండానే సో ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా లేదా అని తెలుసుకుంటున్నారా లేదా? ఎస్, తెలుసుకుంటున్నారు. సో మనం ఇక్కడ ఒకే రూల్ అంటే సెకండ్, థర్డ్ చెప్పుకున్నాం. మరి ఫోర్త్ వన్, ఫోర్త్ వన్ చెప్పుకునే ముందు ఫిఫ్త్ వన్ మరియు 10th వన్ గురించి చెప్పుకుందాం. సో 10, ఈ 10 గురించి చెప్పుకుందాం. ఏంటి 10 అంటే మీకు ఒక నెంబర్లో అంటే యూనిట్ ప్లేస్లో ఇలా ఉంది, యూనిట్ ప్లేస్లో 5 లేదా ఇలా ఉంది 0 ఇలా ఉన్నట్లయితే, యూనిట్ ప్లేస్లో 5 or 0 ఉన్నట్లయితే, సో ఇఫ్ a number have in its units place 0 or 5, then that number is divisible by 5. సో ఇప్పుడు మనం 3505. సో 5 అనేది ఉంది కదా, ఇది మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 10 అయితే ఇది 10 డివిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీగా యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. సో ఇట్లా యూనిట్ ప్లేస్లో 0 ఉన్నట్లయితే ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా 10 చేత డివిజిబుల్ అవుతుంది. ఇది 5th యొక్క డివిజిబిలిటీ రూల్, ఇది 10th యొక్క డివిజిబిలిటీ రూల్. సో 6th డివిజిబిలిటీ రూల్ మీకు నేను ఒక ఆర్డర్లో చెప్పట్లేదు. సో కామన్గా ఉండేవి, సింపుల్గా ఉండేవి ముందుగా నేను కంప్లీట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు 6 ఉంది అంటే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3, దెన్ దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. అంటే ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది 2 మరియు 3 చేత డివిజిబుల్ అయినట్లయితే ఖచ్చితంగా 6 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 24 తీసుకోండి. 24 తీసుకున్నట్లయితే ఇది 4 కదా, కాబట్టి డివిజిబుల్ అవుతుంది 2 చేత. ఇప్పుడు 2 + 4 ఎంత? 6 అనేది డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి 24 అనేది 6 చేత డివిజిబుల్ అవుతుంది. సో మనం అలా కాకుండా పెద్ద నెంబర్ తీసుకుందాం, 5302. ఇప్పుడు మనం ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకుందాం. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది 2 చేత. కానీ 5 + 3 8, 8 + 2 10. సో 10 అనేది ఖచ్చితంగా 3 చేత డివిజిబుల్ కాదు. సో కాబట్టి 6 కూడా డివిజిబిలిటీ కాదనమాట. సో ఈ విధంగా మనము 6th రూల్ని, డివిజిబిలిటీ రూల్ని తెలుసుకున్నాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 and 8. సో డివిజిబిలిటీ ఆఫ్ 4 and 8, సో మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. 4 డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 ఏం చెప్తుంది? ఇఫ్ ఎ నెంబర్, సో లాస్ట్ 2 digits of a number, suppose 544. See, last 2 digits of a number, here 44 is there. So 44 is divisible by 4 exactly. So that's why this number also divisible by 4. Otherwise, last 2 digits of a number has 0, then that number also divisible by 4. Is it clear? So another one,
2776. Here 76, is it divisible? Just we check. 76 is exactly divisible by 4. Exactly is divisible. That's why this number is exactly divisible by 4. Divisibility rule of 4 means if a number, so a number in its last 2 digits of a number is divisible by 4, then that number also divisible by 4. So we continue the divisibility rule of 8. సో ఏం చెప్తుంది డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి, లాస్ట్ 3 డిజిట్స్ సపోజ్ 8000 జీరోస్ అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా డివిజిబుల్ బై నెంబర్. లేదా లాస్ట్ 3 డిజిట్స్ అనేవి, సో ఇలా తీసుకోండి, లాస్ట్ 3 డిజిట్స్ ఇది డివిజిబుల్ అయితే 8 డివిజిబుల్ అవుతుంది. ఇఫ్ ఏ నెంబర్ in its last 3 digit is divisible by 8, then that number also divisible by 8. See, yes, it is divisible by 50. So that's why this number is divisible by 8. So what is the divisibility rule of 8? So last 3 digits of a number is divisible by 8, then that number is divisible by 8. So I discussed in this video completely divisibility rule of 2 and divisibility rule of 3 and 4 and 5, 6, here 8, 9, 10. These divisibility rules here I discussed. One more divisibility rule, 7th divisibility rule. If you want really 7th divisibility rule, please comment in the comment section. I will discuss in the next video. Thank you very much. See you. We will meet again. Thank you.